శ్రీ గురుభ్యో నమ హరి ఓం. అందరికీ నమస్కారం. ముందుగా మహాభారతాన్ని మొదలు పెట్టుకునే ముందు మహాభారతాన్ని మనకు అందించిన వేదవ్యాసుల వారి గురించి తెలుసుకుందాం. వేదవ్యాసుల వారి గురించి విష్ణు సహస్రనామంలో ఇలా అంటారు: వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని. అంటే ఆయన సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపుడు. వేదవ్యాసుల వారు మనకి 18 పురాణాల్లో అందించారు. పంచమ వేదంగా కొలవబడి మహాభారతాన్ని కూడా అందించారు. అలాంటి వేదవ్యాసుల గారి జననం గురు పూర్ణిమ నాడు జరిగింది. గురు పూర్ణిమ అంటే మనం సాయిబాబాని కొలుస్తాం కానీ వేదవ్యాసుల వారిని మర్చిపోతాం. కాబట్టి ఇప్పటి నుండి వేదవ్యాసుల వారిని కూడా గుర్తు చేసుకుందాం. దాన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వేదవ్యాసుల వారు మనకి మహాభారతాన్ని 18 పర్వాలుగా విభజించారు. అందులో మొదటిది ఆది పర్వం. ఆది పర్వంలో మనకి కురువంశం గురించి తెలుస్తుంది, భీష్మ జననం గురించి తెలుస్తుంది, వేదవ్యాసుల వారి జననం గురించి తెలుస్తుంది, కౌరవుల పాండవుల యొక్క జననం గురించి కూడా తెలుస్తుంది. కాబట్టి రేపటి నుండి మనం ఆది పర్వాన్ని మొదలు పెట్టుకుందాం. ఈ సిరీస్ మొదలు పెడుతున్నానంటే వేదవ్యాసుల వారి అనుగ్రహం అనే అనుకుంటూ ఆయనకి నమస్కరించుకొని మొదలు పెట్టుకుందాం. జై శ్రీకృష్ణ.